ఫిబ్రవరిలో సిట్ వేశారు. అసలు ఈ ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్, ఒక పిచ్చి కంప్లైంట్, ఎవరిచ్చారో వారు తెలియదు. ఒక ఆకాశరమణ ఉత్తరంలాగా కంప్లైంట్ ఇవ్వటం, దాన్ని రిజిస్టర్ చేయటం, దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక దాన్ని వేయటం, దానికి డైరెక్షన్లు ఇవ్వటం, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి కథ. చాలా మంది అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా. అనేక కేసుల్లో సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు, మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు. అన్ని ఫాల్స్ కేసులే. మీరు పల్నాడులో చూసినట్లయితే 2 తెలుగుదేశం గ్రూపులు కొట్టుకొని 2 చనిపోతే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు పిన్నెల రామకృష్ణారెడ్డిని వారి తమ్ముడిని పెడతారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టేసి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది. ఒక్క సంవత్సరంలోనే